ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 6:8. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో మీ తండ్రికి తెలియదు. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ వారి సొంత చిత్తాలను తీసుకుంటున్నారు, వారి సొంత చిత్తంలో నడుస్తున్నారు. అసలు దేవుని చిత్తం ఏంటి నా పట్ల అని ఎవరైనా అడుగుతున్నారా? దేవా, నా పట్ల నీ చిత్తం ఏంటో బయలుపరచని అడిగితే దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికని దేవుడు బయట పెట్టడా? నాకు ఒక సొంత కారు కావాలి, నాకు ఒక సొంత బండి కావాలి, నా లైఫ్ పార్ట్నర్ మంచిగా రావాలి అని నీ సొంత చిత్తానుసారంగా వాటి వెనకాల పరిగెడుతున్నావే, దాని వెనకాల దేవుని చిత్తం ఏదుందని ఒకసారి ఆలోచించావా? ప్రార్థిస్తున్నావా, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచని? ఒక వాక్యం ఉంటుందండి బైబిల్లో, ఏంటంటే దేవుని సెలవు లేకుండా తల వెంట్రుక కూడా రాళ్ళంట. అలాంటిది దేవుడు నీ విషయంలో ఎలా తప్పటడుగు వేస్తాడు అనుకుంటున్నావు? దేవుడు ఎలా నీకు శ్రేష్టమైనది ఇవ్వకుండా ఉంటాడు అనుకుంటున్నావు? నిన్ను బాధ కలిగించే దేవుడు ఎన్నటికీ పెట్టడు. ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది నాకు ఈ బాధ, ఎందుకు కలుగుతుంది నాకు ఈ శ్రమ, ఎందుకు కలుగుతుంది నాకు ఈ శోధన అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆ పరీక్షలో నెగ్గుతావో దేవుడు నీకు దాచి ఉంచిన మేలని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు?